ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది బాక్సాఫీస్ సూత్రాలన్నీ తమకే తెలిసినట్లు మాట్లాడేవాళ్ళు. ఫిదా చూసి సో అన్నారు విడుదలకు ముందు. ఇలాంటి అనుభవాలు శేఖర్ కమ్ములకు మొదటి నుంచి ఎదురవుతూనే ఉన్నాయి. ఆయన డాలర్ డ్రీమ్స్ తర్వాత తెలుగులో సినిమా తీయాలని తాను దాచుకున్న డబ్బుతోనూ ఫ్రెండ్స్ సహకారంతోనూ ఆనంద్ సినిమా తీశారు. అది హార్వర్డ్ యూనివర్సిటీలో థీసిస్ కోసం శేఖర్ ఎప్పుడో తయారు చేసుకున్న సబ్జెక్ట్. సినిమా పూర్తయ్యాక బయ్యర్లకు చూపిస్తే ఆనంద్ బాగానే ఉంది కానీ కొంటే రిస్క్ అవుతుంది అని వెళ్ళిపోయేవారు. ఇక మరో మార్గం లేక ఆ రిస్క్ కూడా తానే తీసుకోవాలని 5 ప్రింట్లతో హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడలో రిలీజ్ చేశారు. ఓ 3 వారాలు ఆడినా చాలు గట్టెక్కవచ్చు అనుకున్నారు శేఖర్ కమ్ముల. కానీ నెమ్మదిగా అది హిట్ అయ్యింది. హింస, వ్యక్తుల మధ్య ద్వేషాలు వంటి కొన్ని మసాలా అంశాలు ఉంటేనే సినిమాలు విజయవంతం అవుతాయనేది మూఢనమ్మకం అంటారు శేఖర్. చెప్పేది ఏ విషయమైనా సున్నితంగా చెప్పాలి, కుటుంబం అంతా థియేటర్కి వచ్చి హాయిగా సినిమా ఎంజాయ్ చేసేలా ఉండాలి. అదే నా సినిమా లక్ష్యం. ఓ మంచి సినిమాకి బాక్సాఫీస్ కలెక్షన్లు ఎప్పుడూ కొలమానం కాదు. సినిమా అనేది ప్రేక్షకుల మనసులో ఒక చక్కని జ్ఞాపకంలా మిగిలిపోవాలి. నా దృష్టిలో అదే మంచి సినిమా. ఫిదాను విజయవంతం చేసి ప్రేక్షకులు నాలో మరింతగా ఆత్మవిశ్వాసాన్ని పెంచారు అంటారు శేఖర్ కమ్ముల.